హలో హేమంత్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ సార్. సార్ ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీ మన రిటైర్మెంట్ ప్లానింగ్‌కి ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది సార్? చాలామంది ఎస్‌డబ్ల్యూపీ అంటే రిటైర్మెంట్ తీసుకుంటే ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకోండి అని అంటారు. సో అది ఎలా యూజ్ అవుతుంది? ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత తీసుకుంటే ఉంటాం. సో యూజువల్లీ ఎంత పర్సెంట్ తీసుకోవాలని కూడా పెద్ద క్వెషన్ మార్క్. మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం సో నిజంగా హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవ్వదా? హెల్ప్ అయితే ఎంత పర్సెంట్ వరకు తీసుకోవచ్చని అంటారు? గుడ్ క్వెషన్ సార్. ఎస్‌డబ్ల్యూపీ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. అది ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ ఆఫ్ ఎస్ఐపి. ఎస్ఐపిలో మనం ప్రతి నెల మనం అమౌంట్ ఏస్తాము. ఎస్‌డబ్ల్యూపీలో మనం ఒక కార్పస్ అమౌంట్ నుంచి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ మనకి ఫిక్స్డ్ రేట్‌లో మనం అకౌంట్‌కి తీసుకుంటున్నాము. సరే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎస్‌డబ్ల్యూపీ. బెస్ట్ పార్ట్ ఏదంటే మీరు ఎవ్రీ మంత్ తీసిన తర్వాత కూడా మన కార్పస్ పెరుగుతూనే ఉంటది. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మనం ఒక 50 lakhs మనం ఒక హైబ్రిడ్ ఫండ్‌లో పెట్టాం. దాని నుంచి మనం ఎవ్రీ మంత్ 25,000 ఎస్‌డబ్ల్యూపీ చేస్తున్నాం. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఎవ్రీ మంత్ 25,000 చేస్తున్నాం. సో 25,000 అంటే అరౌండ్ 6% పర్ యానమ్ మనం విత్‌డ్రా చేస్తున్నాం. ఫర్ 20 years విత్‌డ్రా చేసినాం. సో ఇన్ 20 years 6%లో 50 lakhsలో 25,000 తీసుకుంటే మన టోటల్ తీసింది 60 lakh రూపీస్. 20 yearsలో 60 lakh రూపీస్. ఓకే. ఆఫ్టర్ 20 years మనం మార్కెట్ 12% కాదు, నేను 10% క్యాలిక్యులేట్ చేస్తున్నా. యావరేజ్ 10% మార్కెట్ గ్రోత్ అయింది ఇన్ 20 years. మన కార్పస్ ఎంత ఉంటుంది సార్? 1 crore రూపీ. ఓకే. 1 crore. మనం 50 lakhs పెట్టిన తర్వాత మనం 60 lakhs విత్‌డ్రా చేసుకున్నాం 20 yearsలో. దాని తర్వాత కూడా కార్పస్ ఇస్ 1 crore. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్‌డబ్ల్యూపీ. సో సెకండ్ క్వెషన్ మీది ఎంత తీయాలా? సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎస్‌డబ్ల్యూపీలో యూనిట్స్ అమ్ముతున్నాం. యూనిట్స్ అమ్మితే మనం కార్పస్ నుంచి పైసలు తీసుకుంటున్నాం. సో ఆన్ యావరేజ్ 6 to 8% మనం ఎఫ్‌డి రేట్ 6 to 8% మనం విత్‌డ్రా చేసుకుంటే మన కార్పస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. వీ క్యాన్ డూ మోర్ 10% దాకా చేయొచ్చు. కానీ ఆ కార్పస్ ఇంక్రిమెంట్ మంచి కాదు. ఓకే. కార్పస్ ఇంక్రిమెంట్ మంచిది కాదు. సో యూజువల్లీ కొంతమంది ఇప్పుడున్న పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్ చూసి సో 6% అనేది చాలా మందికి తక్కువ అనిపిస్తది. సో వాళ్ళ ప్రిన్సిపల్ అనేది డిప్రిషియేట్ అవుతది. వీళ్ళు మోర్ దాన్ 6% అనేది ఆన్ యావరేజ్‌గా 12% ఇచ్చినా గానీ మోర్ దాన్ 6% అనేది తీసుకుంటారు. సో యూజువల్లీ మోర్ దాన్ 6% తీసుకోవాలి అనుకుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఎంతవరకు మనం బియాండ్ వెళ్ళొచ్చు? ప్రిన్సిపల్ కొంచెం తగ్గినా గానీ దాని తర్వాత కాంపౌండింగ్ ద్వారా కొంచెం అది మేనేజ్ అయినా మోర్ దాన్ 6% ఎంతవరకు తీయొచ్చని అంటారు? సార్ 6 to 8 to 10% దాకా ఇవ్వచ్చు సార్. మనం నార్మల్లీ మా క్లయింట్స్‌కి 6 to 8 ఇస్తాం. చాలా మంది క్లయింట్స్ అదే సేమ్ క్వెషన్ అడుగుతారు సార్, 25,000 ఏమైతది? నేను 50 lakhs పెడుతున్నా కదా సార్. సో మనం 8% దాకా ఇవ్వచ్చు. కానీ అదే వాళ్ళకి ఒక ఎస్‌డబ్ల్యూపీకి మనం ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ లాగా చెప్పాలా. సో మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేశారు. సో హౌ వి సెల్ టు ద కస్టమర్స్ అంటే ఒక 25 years మనం ఎస్ఐపి చేపించినాం. 25 years ఎస్ఐపి చేపించిన తర్వాత మనకి ఒక కార్పస్ ఈక్విటీ ఫండ్‌లో కార్పస్ కలెక్ట్ అయింది. ఆ కార్పస్ మనం రిటైర్మెంట్ 2 years ముందు అది హైబ్రిడ్ ఫండ్‌లో మూవ్ చేస్తాం. ఓకే. సో 2-3 years ముందు హైబ్రిడ్ ఫండ్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినాం. దానిలో మనం ఎస్‌డబ్ల్యూపీ స్టార్ట్ చేస్తాం. ఎస్‌డబ్ల్యూపీలో ఆ మనిషి 60 years మనిషి ఉన్నారు. సో నెక్స్ట్ 20 years 30 years ఆయనకి రిటైర్మెంట్ పెన్షన్ లాగా ఆయనకి వచ్చేస్తది. దాని తర్వాత ఆ కార్పస్ వాళ్ళకి నెక్స్ట్ ఇన్‌హెరిటెన్స్ లాగా నెక్స్ట్ జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతది సార్. సో ఆ కాన్సెప్ట్‌తోని మనం ఎప్పుడైనా ఎస్‌డబ్ల్యూపీ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీ అనేది సో ఇప్పుడు మనం రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత రిటైర్మెంట్ గ్రాటిట్యూడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక 30 to 40 lakhs వచ్చింది. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారనుకుందాం. సో ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ నుంచే మనం విత్‌డ్రా చేసుకోవచ్చంటారా? లేకపోతే కొంచెం టైమ్ ఇవ్వాలంటారా దానికి? అగైన్ ఐ విల్ ట్రై టు గెట్ టు ద రిస్క్ కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ తీసుకొని వస్తా సార్. ఓకే. ఇప్పుడు రిటైర్మెంట్ మీరు 60 ఏజ్‌లో మీకు గ్రాట్యుటీ వచ్చింది. మీ దగ్గర ఇప్పుడు కొంచెం అదర్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి. మీ ఇంట్లో ఇన్‌కమ్ ఉంది. సో అది టచ్ చేయకండి. సో మీరు ఎక్కువ టైం అయిన మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ టైం మనీ పెడితే ఎక్కువ గ్రో అయితది. కాదు ఇది రిటైర్మెంట్ ఉంది నాకు ఇమ్మీడియేట్‌లీ కావాలంటే మనం నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఎస్‌డబ్ల్యూపీ చేయొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ మా రిస్క్ మీద. ఓకే. డన్. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సార్.